ఇప్పుడు చెప్పు బిందు, నేను నీ మెళ్ళో తాళి కట్టడం అనేది మరిద్దరి ప్రేమ అనుకోవాలా, లేదంటే మా అక్కకి నేను చేస్తున్న ద్రోహం అనుకోవాలా? దీనికి సమాధానం నేను చెప్తాను. నువ్వన్నది నిజమే, మీ అక్క గొప్పదే. కానీ నువ్వు నీ ప్రేమ విషయం మీ అక్కకి చెప్పినా గాని మీ అక్క ఏం చేసింది? అవునా శివ? సారీరా, నువ్వు బిందు ప్రేమించుకుంటున్నారని తెలియక నువ్వు పూరిని ప్రేమిస్తున్నావు అనుకుని తప్పుగా అర్థం చేసుకున్నాన్రా. ఉండు, ఇప్పుడే గగన్ బావుతో మాట్లాడి నీ పెళ్లి జరిపిస్తాను అని చెప్పిందా? చెప్పు శివా. తన ప్రేమని కాపాడుకోవడానికి నీ ప్రేమని బలి చెయ్యాలని చూసింది. నువ్వు నీ ప్రేమ విషయం చెప్పగానే కేవలం తన జీవితం గురించే ఆలోచించుకుంది. మీ అక్కను నువ్వు తల్లితో పోల్చావు. ఏ తల్లైనా సరే తన కొడుకు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుందా? తన జీవితం నాశనం అయిపోయినా సరే పర్లేదు అనుకుని తన కొడుకు జీవితం గురించి ఆలోచిస్తుంది. అది శివ ఏ తల్లైనా కోరుకునేది. నువ్వెప్పుడైతే నీ ప్రేమ విషయం చెప్పావో వెంటనే కేవలం తన జీవితం గురించి ఆలోచించుకుంది. ఇప్పుడైనా నీకు అర్థం అవుతుందా భూమి ఎలాంటిదో? వద్దు శివ, ఇంకేం ఆలోచించొద్దు. నువ్వు నీ ప్రేమ గురించి మాత్రమే ఆలోచించుకో. నీ మీదే ప్రాణం పెట్టుకున్న మా బిందు గురించి ఆలోచించు. అపూర్వ, అపూర్వ, అపూర్వ. ఇచ్చావుగా, ఇంకేం చూస్తున్నావు? వెళ్ళు. అపూర్వ, వాడితో నీకేంటి మాటలు? ఏంటి బిందునేమైనా అన్నాడా? చచ్చా, లేదు బావా. శివపార్వతుల కళ్యాణం కోసం మనం చేయించిన ఈ తాళి ఎక్కడో కింద పడిపోతే వాడే తెచ్చిచ్చాడు. అంతేనా? లేదంటే? చచ్చా, ఇంకే ఉంటుంది బావా. అంతే. సరే, కళ్యాణానికి టైం అవుతోంది. పద బావా, వెళ్దాం. భూమి నక్షత్రం చూసావా? లేదు. నువ్వు శివన్ చూసావా? లేదు. ఎక్కడికి వెళ్ళింది ఇది? అయ్యో, వీడెక్కడికి వెళ్ళాడు? ఏంటి ఏదో వెతుకుతున్నట్టున్నావు? శివ కనపడ్డం లేదు బావా. వాణ్ణే వెతుకుతున్నాను. నాకు టెన్షన్గా ఉంది. ఏం మాట్లాడుతున్నావు భూమి? శివ ఏమైనా స్కూల్ పిల్లడా తప్పిపోయాడని టెన్షన్ పడ్డానికి? ఇక్కడెక్కడో పూరితో కలిసే ఉంటాడు. పూరితో కలిసి ఉంటే ఇంకేం బావా? ఎక్కడ బిందుని కలవడానికి వెళ్ళాడో అని నా టెన్షన్. మాట్లాడవేంటి భూమి? అదే బావా, పూరితో వాడి పెళ్లి దగ్గరలోనే ఉంది కదా. పెళ్లి కాబోతున్న పిల్లల్ని చిన్నపిల్లల్లా చూసుకోవాలి అంటారు. అందుకే టెన్షన్ పడుతున్నాను. ఎవరో అనే పాత చింతకాయ పచ్చళ్ళన్నీ పక్కన పెట్టు. మనం కొత్తగా పెళ్ళైన వాళ్ళమే కదా. పద, అలా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేద్దాం. బావా, అది కాదు బావా, శివ. మీ తమ్ముడు శివని పక్కన పెట్టు. మనం ఇప్పుడు శివాలయంలో ఉన్నాం. గుడిలో ఆ శివుడికి దండం పెట్టుకుని ప్రదక్షిణలు చేద్దాం. మనం ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండేలా ఆయన దీవిస్తారు. అది కాదు బావా. ఇప్పుడు నువ్వు రాలేదనుకో,
నిన్ను ఎత్తుకొని గుడి చుట్టూ తిరిగేస్తాను. అప్పుడు 3 కాదు 33 ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. ఏంటి చేయాలా? వద్దులే బావా. హ్మ్. మ్. హ్యాపీనా? నేను ఇప్పుడే వస్తాను. చాలా ఆనందంగా ఉన్నట్టును. నిన్ను గగన్ చాలా ప్రేమిస్తున్నట్టున్నాడు. అవును, ప్రేమిస్తున్నాడు. కష్టపడి ఆయన మనసులో చోటు సంపాదించుకున్నాను. నీకులా ఒకరి ప్రాణం తీసి సంపాదించుకున్న చోటు కాదది. హే, ప్రాణం తీసి చోటు సంపాదించుకోవటం అంత తేలిక కాదు. దాని వెనుక బోల్డంత టెన్షన్ ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఎవరికి దొరికిపోతావునని భయంగా ఉంటుంది. వీటన్నింటినీ దాటుకుని ఇన్నేళ్లుగా నేను మీ నాన్న పక్కన భార్య స్థానంలో ఉన్నానంటే అది నా సమర్థత. అదే నేను సాధించిన ఘనత. నువ్వు మరీ ఎక్కువగా విర్రవీగక అపూర్వ. అన్యాయంగా సంపాదించుకున్నది ఏ నాటికైనా పోవాల్సిందే. నువ్వు చేసిన పాపం బయటపడాల్సిందే. నువ్వు కూడా మరీ ఎక్కువగా విర్రవేకు భూమి. నీ గగన్ బావ గుండెల్లో నువ్వు సంపాదించుకున్న స్థానాన్ని ఏ క్షణమైనా నువ్వు కోల్పోవచ్చు. నీ నుదుటన బొట్టు పెట్టిన ఆ చేత్తోనే మెడబట్టుకుని బయటికి గెంటే.